వాక్ సవరణ బిల్లుపై సూచనలు ఉభయ తెలుగు రాష్ట్రం ప్రజలు తెలుగు భాషలో కూడా ఇచ్చేందుకు తగిన అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాయాటిస్టుల ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండల కేంద్రం దుగ్గిరాల మూర్తాజా నగర్లో మీడియాతో సుభానీ మాట్లాడుతూ లోక్సభలో ప్రవేశపెట్టిన వాక్ సవరణ బిల్లు 2024ను పరిశీలన నివేదిక నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పంపిన ప్రతిపాదన బిల్లుపై జేపీసీకి భాగస్వామి పక్షాలతో పాటు లిఖితపూర్వకంగా సాధారణ ప్రజలు కూడా అభిప్రాయాలు సూచనలు 15 రోజులు ఇవ్వాలని అన్నారు. ఆంగ్లం, హిందీ భాషలతో పాటుగా నిరక్షరాస్యులైన ముస్లింలకు మాతృభాషలో కూడా అభిప్రాయాలు తెలియజేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వాక్ సవరణ బిల్లుపై సూచనలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుగు భాషలో కూడా ఇచ్చే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లోక్సభలో ప్రవేశపెట్టిన వాక్ సవరణ బిల్లు 2024 పరిశీలన నివేదిక నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించిన ప్రతిపాదిక బిల్లుపై జేపీసీకి భాగస్వామ్య పక్షాలతో పాటు లిఖితపూర్వకంగా సాధారణ ప్రజలు కూడా అభిప్రాయాలు సూచనలు 15 రోజుల్లోపు ఇవ్వాలని 2 కాపీలు ఆంగ్లం లేదా హిందీ భాషల్లో జాయింట్ సెక్రటరీ, లోక్సభ సెక్రటరీ, పార్లమెంట్ హౌస్ అనెక్స్, న్యూఢిల్లీ చిరునామాకు పంపాలని జేపీసీ వక్ఫ్ ఈమెయిల్ చేయవచ్చని సూచించింది. వక్ఫ్ సవరణ బిల్లుపై సూచనలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుగు భాషలో కూడా ఇచ్చే అవకాశం కల్పించాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో మీడియాతో సుభానీ మాట్లాడారు. అయితే 2006 సంవత్సరంలో పార్లమెంటుకు నివేదించిన సంచార్ రంగనాథ్ మిశ్రా నివేదికలు ముస్లిం మైనార్టీలు విద్యలో అందరికంటే వెనుకబడి ఉన్నారని తెలిపిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆంగ్లం, హిందీ భాషలతో పాటు నిరక్షరాస్యులైన ముస్లింలకు వారి మాతృభాషలో కూడా అభిప్రాయాలు తెలియజేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.